నగరంలోని స్థానిక బాబు జగజ్జీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కారణమైన అధికారులను శిక్షించాలని, దళితుడు కాబట్టి ప్రభుత్వం వారు పరామర్శించలేదని, ఆదుకోలేదని, అగ్రవర్ణాల వారిని ఒక విధంగా, దళిత కులాల వారు ఒక విధంగా చూడడం తగదని, వెంటనే 5 కోట్ల రూపాయల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అన్ని దళిత సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లాల శ్రీనివాసులు, ఆనందరావు, విజయ్ కుమార్, స్వర్ణ, వెంకయ్య, యేసునాయుడు, ప్రభుదాస్, డానియల్, రియాజ్, నెల్లూరు జిల్లాలోని అన్ని దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. పల్లాల శ్రీనివాసులు వారిగా మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు బాలమహానాడు అయితేమి, దళిత సంఘాలు అయితేమి, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మా గురువు గారు పందిరి సుబ్బన్న గారు అయితేమి, అందరూ కూడా ఈరోజు దళిత సంఘ నాయకులందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ భవనంలో ప్రెస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే విజయవాడలో జరిగిన కృష్ణలంకలో జరిగిన సంఘటన, పేరుపోగు వెంకటేశ్వరరావు గారు 30 సంవత్సరాల నుంచి దళిత ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తూ ప్రతి విషయంలో దళితులకు అన్యాయం జరిగినప్పుడు ముందుండి 30 సంవత్సరాల వర్గీకరణలో ఎంతో పోరాటం చేసి శ్రమించి ఈరోజు ఆయన ఎంతో దళితులను ముందుకు తీసుకోపోవాలని పోరాటం చేసే వ్యక్తే ఆయన కొడుకులే ఆయన కాపాడుకునే పరిస్థితిలో అయిపోయిందంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందో మీరే ఆలోచించండి. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్లో కూడా మాదిగలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇచ్చి ఆయన పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ప్రతి జిల్లా, ప్రతి మండలం తిరిగి ఓట్లు వేయించి మాదిగలందరికీ చెప్పి ఓట్లు వేయించి గెలిపించడం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని. కానీ ఆయన కొడుకుని చిత్రహింసలు పెట్టి కృష్ణలంక సిఐ గారు, విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ గారు చిత్రహింసలు పెట్టి గురి చేస్తూ ఉంటే కనీసం ఆయన కొడుకు ఆయన కాపాడుకోలేకపోయాడంటే ప్రభుత్వం ఆయనకి ఏ విధంగా సహకరించిందో మీరు కూడా ఆలోచించండి. అగ్రకుల నాయకులు, అగ్రకులాల ఒక వ్యక్తి చనిపోతే, బల్జు కుటుంబానికి కృష్ణ సాయి అతను చనిపోతే అతనికేమో సాయి కృష్ణ అతనికి ఇంటికి వెళ్ళి పరామర్శించారు, అతను పలకరించారు, వాళ్ళ ఫ్యామిలీకి మద్దతు ఇచ్చారు, వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేశారు. కనీసం లైవ్లో చనిపోయాడు అతను, ఫేస్బుక్లో లైవ్లో చనిపోయాడు. లైవ్లో చనిపోతే నన్ను ఈ విధంగా కృష్ణలంక సిఐ గారు నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను నా చావుకి కారణం అతనేను అని చెప్పేసి అతను దారుణంగా గుళికలు తాగి లైవ్లో చనిపోతే కనీసం కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే ఒక దళితుడని కేవలం ఒక ఉద్దేశంతోనే కదా దీన్ని కనీసం ముందుకు తీసుకోపోకుండా ఏమాత్రం కూడా దళితులను పరామర్శించలేదు. కానీ ఈ విషయాన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఒక దళితుడని చెప్పేసి ఒక దళిత నాయకుడు కొడుకు అయినా కానీ ఏమాత్రం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అయితేమి, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అయితేమి, అంటే లోకేష్ బాబు గారు అయితేమి ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఆలోచించండి. మేమందరం కూడా నెల్లూరు జిల్లా తరఫున మేమందరం కూడా దళిత సంఘాలు బాలమహానాడు అయితేమి, మాది దండోరా సంబంధించిన దళిత నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళకి పేరుపోగు వెంకటేశ్వర కూడా మన సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా చూసాము. సాయి కృష్ణ అనే వ్యక్తిని పోలీసు లాకప్ డేట్ చంపడం జరిగింది. కానీ అది చాలా దుర్మార్గమైన విషయం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము, ఆ కుటుంబానికి మేము ఏమైనా చేస్తాము, అందువలన ఆ ప్రభుత్వం పొరపాటు జరిగిందనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకర విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. కానీ అదే కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులకు తట్టుకోలేక ఒక ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ ఆ సిఐ వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నన్ను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు, నాకు సావే ముఖ్యం అనిపిస్తుంది ఈ వేధింపులు కానీ స్పష్టమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. కానీ ఆ రెండు కుటుంబాలనే
రాష్ట్ర ప్రభుత్వం పరామర్శించాలి. ఇద్దరు జరిగింది అన్యాయమే, ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఈ కుటుంబానికి అన్యాయం జరిగింది. కానీ వీళ్ళు మాదిగోళ్ళు కాబట్టి ఆ కుటుంబాన్ని మనం పరామర్శించేది ఏందనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అదే పేరుపోగు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలనే విధంగా అన్ని జిల్లాలు తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. కానీ అతని కుమారుడే చనిపోతే అతనికే దిక్కులేని పరిస్థితిలో ఈరోజు మా నాయకులు ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మా దళితుల గురించి ఏం ఆలోచిస్తున్నాయని మనం అందరం ఒకసారిగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కానీ ఓట్లు వేసేదానికే మేము మాలామాదిలో ఉన్నాం, ఓన్లీ ఓట్లు వేసేదానికే మాలామాదిలో ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో రావాల్సిన వాటా కానీ ఎక్కడా కూడా మాకు చెందటం లేదు. కావున రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మాలలో మాదిగలు అందరం కూడా ఒక ఏకతాటి పైకి వచ్చి మేమే సపరేట్గా మా ఓట్లు మేము వేసుకునే విధంగా కూడా మేమందరం కూడా ఒక కంకణం కట్టుకొని మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేదానికి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబానికి సాయికృష్ణ కుటుంబాన్ని ఎట్టు విధాలుగా ఆదుకుంటామనేది చెప్పిందో ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని ఆ కుటుంబానికి అండగా ఉండాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదిగల్లో మాలలందరూ కూడా దీనిపై ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అందరూ సోషల్ మీడియా మన సోదరులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బాబు జగజ్జీవనరావు భవన్లో ఎంఆర్పిఎస్ మరియు మాల మహానాడు నాయకుల ఐక్యతతో ఒక రాష్ట్ర ఉద్యమకారుడు పేరుపోగు వెంకటేశ్వర గారి కుమారుడు క్రాంతి కుమార్ యొక్క దుర్మార్గమైనటువంటి మరణాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోలేదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఐక్యతగా మాదిగ దండోరా మాల మహానాడు ఇద్దరు కూడా సోదరులందరూ కూడా ఐక్యమై మా బిడ్డకి అన్యాయం జరిగితే మేమందరం కూడా ఒకే విధంగా ఉంటాం, మా ప్రయాణం ఒకటేను. ఎక్కడ ఈ రాష్ట్రంలో దళితులకి అన్యాయం జరిగితే మేమందరం కూడా మాది సోదరులందరూ కూడా ఒకటే దానికి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచే ఈ శంకారం పూరిస్తున్నాం. అది కూడా ఎందుకంటే ఒక సిఐ దుర్మార్గంగా ప్రవర్తించి లైవ్లో గులికలు చేతిలో పెట్టుకొని చనిపోయిన బిడ్డ క్రాంతి కుమార్ని పరామర్శించకుండా, అదేవిధంగా సాయికృష్ణ ఒక కమ్యూనిటీ, డిప్యూటీ కమ్యూనిటీకి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించిన కమ్యూనిటీ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక దళిత బిడ్డ చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శ 30 సంవత్సరాల ఉద్యమంలో ఉండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చేదానికి గ్రామ మండలం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.